వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన చేస్తున్న అంశాలకు సంబంధించి అమిత్ షా లాంటి వాళ్ళు సీరియస్ అవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఈరోజు పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజున జాతీయ స్థాయిలో అంటే ఢిల్లీ వేదికగా ధర్నాకి కాల్ఫార్ చేస్తున్నారో సో ఈ ఇష్యూ కేంద్రంగా నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద అమిత్ షాకి ఆగ్రహం వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు కూడా బీజేపీతోనే ఉన్నారు. బీజేపీ కూడా ఆయన ప్యాంపర్ చేస్తూనే వచ్చింది. కానీ మొన్న ఎన్నికల టైంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అమిత్ షా లాంటి వాళ్ళు స్వయంగా ఇనిషియేట్ తీసుకున్నారు. అటు టీడీపీతో ఇటు జనసేనతో పొత్తుల్లోకి వెళ్ళున్నారు. ఆ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. అండ్ దెన్ మొన్నటి ఎన్నికల్లో కూటమి ఒక విజయ దుందుబు మోగించింది. 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు కనీసం. అండ్ దెన్ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఈరోజు మాత్రం అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేసిన ధర్నా మాత్రం ఢిల్లీ పెద్దలకు ఆగ్రహం కలిగించిందనే చర్చ జరుగుతోంది. అందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన ధర్నాకు ఒకవైపు చూస్తే బీజేపీ తరపు నుంచి స్పీకర్ ఎంపిక కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అడగకుండానే మద్దతు ఇచ్చారు. కేవలం 4 ఎంపీలే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి లోక్సభలో. అదేవిధంగా రాజ్యసభకు వస్తున్నట్లయితే 14 మంది ఎంపీల బలం ఉంది. కానీ మొన్న స్పీకర్ ఎంపిక సమయంలో వాళ్ళకి అవసరం కూడా ఉన్న సిచ్యువేషన్ లేదు. కానీ అడగకుండానే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చున్నారు. ఈరోజు ఎప్పుడైతే టీడీపీకి వ్యతిరేకంగా ఆయన ధర్నాకు కాల్ఫార్ చేస్తున్నారో ఢిల్లీ వేదికగా ఆ ధర్నాకి ఒకవైపు నుంచి చూస్తే ముస్లిం లీగ్ పార్టీ నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే అఖిలేష్ యాదవ్ కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి ఉన్నారు. ఆ ధర్నాకి అటెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళంతా కూడా ఇండియా కూటమిలో ఉన్నారు. ఈరోజు అటు అఖిలేష్ కానీ ఇటు ముస్లిం లీగ్ నేతలు కానీ ఈరోజు ఇండియా కూటమిలో కీ రోల్లో ఉన్నారు. అలాంటి అఖిలేష్ యాదవ్ వచ్చి సాలిడ్గా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపిన తీరు నిజంగానే బీజేపీ పెద్దలకు ఆగ్రహం కలిగించిందా అన్న చర్చ నడుస్తోంది. ఈరోజు అఖిలేష్ యాదవ్ మాట్లాడేటప్పుడు పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి మొహం చూసినా కూడా మనకు అర్థమవుతుంది. ఆయన సంథింగ్ ఫిషీగా ఉంది. ఆయన ఫేస్ ఎక్కడో ఏదో జరుగుతోంది లోపం అన్న విధంగా ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉన్నాయి. బట్ అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పరిణామాల మీద భయపడుతున్నారనే చర్చ ఉంది. ఇంకో సమయంలో చూసినట్లయితే తాను జాతీయ స్థాయిలో అనుకుంది ఒకటి, ఇక్కడ అవుతుంది ఒకటి, ఇంకొకటి జరుగుతుంది ఒకటి అన్నట్టుగా పరిణామాలు మారిపోయాయి. ఈవెన్ ఆ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో కూడా లేవు. ఈ రోజున అనవసరంగా ఢిల్లీలో ధర్నా పెట్టుకోవడం ద్వారా, అనవసరంగా ఢిల్లీలో ధర్నాను కాల్ఫార్ చేయడం ద్వారా కనీసం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒక గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా, కనీసం ఒక హనీమూన్ పీరియడ్ కూడా ఇవ్వకుండా ఈరోజు ఢిల్లీలో ధర్నాని కాల్ఫార్ చేయడం ద్వారా ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టీడీపీని బుక్ చేద్దాం కూడా ప్రభుత్వాన్ని కార్నర్ చేద్దాం అనుకుంటే బట్ ఆ ఇష్యూ ఆయనకే బూమరాంగ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్గా అనుకుంది ఒకటైతే అక్కడ జరిగింది ఒకటి అన్న తీరుగా ఈరోజు అక్కడ వాతావరణం ఉందనే మనం అనుకోవాలి. ఈ పరిణామాలకు కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే అసలు బీజేపీ పెద్దలకు జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహం రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే అనేక పరిణామాల గురించి మనం చెప్పుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే గతంలో బీజేపీ పెద్దలతోని అదేవిధంగా వాజ్పేయి హయాం నుంచి అంతకు ముందు నుంచి కూడా బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడికి టీడీపీకి సత్సంబంధాలు ఉంటూ వచ్చినాయి. సంకీర్ణ ప్రభుత్వాల్లో కూడా కీలక భాగస్వామ్యం కూడా పోషించారు వాళ్ళు, నేషనల్ ఫ్రంట్ దగ్గర నుంచి యునైటెడ్ ఫ్రంట్ దాకా. ఇక వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రోల్ ఏంటి అనేది ఈ జనరేషన్ కూడా బాగా తెలుసు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే చాలా గ్యాప్ వచ్చింది. చంద్రబాబు నాయుడు అధికారానికి దాదాపు 10 ఏళ్ల పాటు దూరంగా ఉన్నారు. 4 and 9 ఎలక్షన్స్లో ఓడిపోయారు ఆయన. ఇక 2014కి వచ్చేటప్పటికి విభజిత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం 2గా విడిపోయింది ఆ రోజు. మరోవైపు చూసినట్లయితే విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక అనుభవం కలిగిన నేత కావాలనుకున్నారు అప్పుడు ప్రజలు, ఏపీ ప్రజలు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడిని తమ సీఎంగా ఎన్నుకోవాలనే అంచనాలు ఉన్నాయి ఆ రోజు ఎలక్షన్ టైంలో. ఇక గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి బీజేపీ పెద్దలు ఆయన పీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ రోజున ఎన్డీఏని బలోపేతం చేసిన బాధ్యత కూడా మోడీ మీద పడింది. దానిలో భాగంగానే ఆయన ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్ మీద ఫోకస్ పెట్టారు. అందులో కూడా ఏపీ మీద ఫోకస్ పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడికి బీజేపీతో ఒక అసోసియేషన్ మీద కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే బాలకృష్ణతోని భేటీ అయ్యారు ఆయన హైదరాబాద్ వచ్చి. టువర్డ్స్ ఎన్డీఏ దిశగా ఏదైతే టీడీపీ నడిపించడంలో బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఆ రోజు కీ రోల్ ప్లే చేశారు. ఒక జాతీయ పార్టీతో అంటే అధికారంలోకి రాబోతున్నారు మోడీ అన్న అంచనాలు ఉన్నాయి అప్పటికే. ఒక జాతీయ పార్టీతో పొత్తులు పెట్టుకున్నట్లయితే మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపేర్ కావాలి అంటే ఆ స్థాయిలో జాతీయ పార్టీలో అధికారంలోకి రాబోతున్న పార్టీలతో పొత్తు ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు భావించారు. సో ఆ క్రమంలోనే ఆయన పొత్తులకు వెళ్ళడం జరిగింది. దెన్ పవన్ కళ్యాణ్ లేట్గా పార్టీ పెట్టినప్పటికీ కూడా ఆ 2 పార్టీలతో జతగలిశారు ఆయన.
ముగ్గురు కలిసి క్యాంపైన్ కూడా చేశారు ఒకే వేదిక మీద నుంచి. దెన్ ఆ తర్వాత చూస్తే అధికారంలో కూడా వచ్చినారు, పదవులు కూడా పంచుకున్నారు కేంద్రంలో, రాష్ట్రంలో. బట్ పవన్ కళ్యాణ్ పదవులకు దూరంగా ఉన్నారు. 2 సంవత్సరాలు ఈ వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటూ ఉండేది. చంద్రబాబు నాయుడు ముంపు మండలాలని, పోలవరం ముంపు మండలాలు 7 ముంపు మండలాలని తెలంగాణ నుంచి ఏపీలో కలపాలి, అప్పటిదాకా నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని చెప్తే హడావిడిగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి మరీ వాటిని కలిపిన పరిస్థితి ఆ రోజున మోడీ అనుకో దగ్గర ఉంది. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు అంటే గౌరవం ఉండేది, ఆ స్థాయిలో రెప్యుటేషన్ ఉండేది. ఎప్పుడైతే విభజన హామీల వేదికగా వాళ్ళ మధ్య ఒక డ్రిఫ్ట్ స్టార్ట్ అయిందో అది కాలక్రమంలో మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్నట్టుగా మారింది. ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షల పేరుతో హడావిడి చేస్తే అదే స్థాయిలో మోడీ అండ్ అమిత్ షా కూడా చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా టీడీపీని ఆ స్థాయిలో నలిఫై చేయడంలో కూడా సక్సెస్ అయి ఉన్నారని అనుకోవాలి. ఇక ప్రత్యేక హోదా మొదలుకొని విభజన హామీల విషయంలో అనేక సార్లు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కూడా వాళ్ళని అదే స్థాయిలో హట్ చేశాయని కూడా అంచనాలు వచ్చాయి. బట్ ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా అదే డిమాండ్లు తెరమీదకి రావడంతో బీజేపీ కూడా ఆ రోజున ఏపీకి ఒక్కరికి మనం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మిగతా రాష్ట్రాల నుంచి అదే స్థాయిలో తమ మీద ఫోకస్ ఉంటుందని కూడా అంచనా వేసి ఉండొచ్చు. కానీ ఏపీ రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు తెలంగాణ అడిగితే యాక్చువల్గా ఏర్పడింది ఏపీ. అలాంటి పరిస్థితుల్లో ఏపీని ఆదుకుంటానని హామీ ఇచ్చి ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని ప్రధానమైన మోడీ మాత్రం తర్వాత ఏపీ మీద సీతకన్ను వేయడం మాత్రం ఏపీ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయినారు. దెన్ వాళ్ళ ఏదైతే నాడి పట్టుకున్న చంద్రబాబు నాయుడు ఆ రోజు బీజేపీ మీద దండెత్తారు వెనక ముందు చూసుకోకుండా. బట్ ఇవన్నీ కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే తీసుకొచ్చాయి. ఆ స్థాయిలో ఆయన ఎక్స్పోజ్ చేయడంలో అటు వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది. బీజేపీకి టీడీపీకి మధ్య ఉన్న వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ రావడంలో కూడా పూర్తిగా సక్సెస్ అయింది. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఆ స్థాయిలో ఆ రోజున లైజనింగ్ చేయగలిగారు బీజేపీతోని. ఇక అట్ ద సేమ్ టైం ఆయన కాంగ్రెస్తోని పొత్తులు పెట్టుకుని తెలంగాణ ఎన్నికలకు వెళ్ళిన పరిణామాలను కూడా కేసీఆర్ ఎన్కాష్ చేసుకున్నారు. దెన్ ఆ తర్వాత రోజుల్లో రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డితో జతకలిచారు. ఈ క్రమంలో బీజేపీ సాయంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో కూడా కేసీఆర్ కీలక పాత్ర పోషించారనేది వాస్తవం. ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన మొదలు 2019లో బీజేపీ ఆయన్ని ప్యాంపర్ చేస్తూనే వచ్చింది. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే అవకాశాలు బీజేపీకి వచ్చినా ఎక్కడా బీజేపీ ఆ సందర్భాన్ని వినియోగించుకోలేదు. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్తం చేస్తున్నారు. ఆఖరికి గవర్నర్ పేరు మీద కూడా ఆయనకు తెలియకుండా అప్పులు తెచ్చిన పరిస్థితి ఉంది. అంతేకాదు ఆఖరికి మద్యం బ్రాండ్లను కూడా వేలం పాట పెట్టి వాటి మీద అప్పులు తీసుకొచ్చిన సందర్భం ఉంది. ఇక అంతేకాదు ఇక ఏదైతే రివర్స్ టెండరింగ్ పేరుతోని జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ కాదు, అటు జైకాల్ లాంటి సంస్థలు కూడా పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్స్ కూడా ఆయన వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడం, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా పరుగు పోయిన పరిస్థితి ఉంది ఏపీది, అదేవిధంగా దేశాన్ని కూడా. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యలు ఎప్పుడు కూడా నేషనల్ మీడియా కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది. అయినా ఎక్కడా కూడా మోడీ అనుకో ఒక మాట కూడా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. ఇంకా పైగా నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు రాష్ట్రానికి వచ్చి మోడీకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు లాంటి వాడు అంటూ కమెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ ఆర్ఎస్ఎస్ నుంచి ప్రెజర్ వచ్చింది మోడీ అనుకో మీద చాలాసార్లు. ఒక దేవాలయాలు కూల్చివేతలు కానీ రామతీర్థం ఇష్యూ దగ్గర నుంచి మనం చూస్తే రథాలకు తగలబడతాం దగ్గర దాకా. కానీ మోడీ అనుకో వాటిని ఎప్పుడు కూడా లక్ష్య పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూనే వచ్చారు. అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే ఏకంగా అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు అయినప్పటికీ కూడా అవినాష్ రెడ్డి మీద చేయేసేందుకు కూడా సిబిఐ అధికారులకు పర్మిషన్ రాలేదు. రాష్ట్ర పోలీసులను పెట్టి దాన్ని అడ్డుకున్న పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో బీజేపీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో జోక్యం చేసుకోలేదు. బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వెనక ముందు ఆలోచన చేయకుండా చంద్రబాబు నాయుడు టచ్ చేసే ప్రయత్నం చేశారో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో లేని కేసును సృష్టించి లేని ఆధారాలతో ఆయన జైలుకు పంపించే ప్రయత్నం చేశారో అప్పుడు రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తే నిరసనలు, ఈ పరిణామాలతో బీజేపీ అలర్ట్ అయింది. సో అప్పుడు పూర్తి స్థాయిలో చేతులుగా లేక ఆకులు పట్టుకొని సందంగా వ్యవహరించే ప్రయత్నం చేసింది. ఇక చంద్రబాబు నాయుడు దాని వెనుక మేము లేము, చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆయనతో పొత్తులు పెట్టుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇనిషియేట్ చేయడం జరిగింది. దాని 3 పార్టీలు కలిసి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేశాయి. అండ్ మోడీ లాంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వాళ్ళు వచ్చి ఏపీలో ప్రచారం కూడా చేశారు. ఇక ప్రచారం అంతటికీ ఒక ఎత్తు అయితే ప్రచారం తర్వాత ఈరోజు చంద్రబాబు చాలా ఎసెన్షియల్గా మారారండి. అటు నితీష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ లేకుంటే ఈరోజు ఎన్డీఏ ఫామ్ కాదు, మోడీ ప్రధాని కూడా కారు. ఆ స్థాయిలో వాళ్ళిద్దరిని కూడా ప్యాంపర్ చేస్తున్న పరిస్థితి ఉంది. లేటెస్ట్గా బడ్జెట్కి సంబంధించి కూడా విభజిత ఆంధ్రప్రదేశ్కు ఏదో కొన్ని నిధులు అప్పుల రూపంలో ఇస్తే నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళ బడ్జెట్లో భాగంగా అది కూడా ట్రోల్ అవుతున్న పరిస్థితి వెనక ముందు ఆలోచన చేయకుండా. బట్ మిగతా రాష్ట్రాలని గాలికి వదిలేశారు, కేవలం బీహార్కు ఏపీ మీద మాత్రమే ఫోకస్ పెట్టారు. వాళ్ళిద్దరి కారణంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి అన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సరే, వాటిని మనం పక్కన పెడితే కూటమి అంతా కలిసి ఈరోజు అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీలకంగా మారాక మోడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అనడానికో లేకపోతే అంత ధైర్యం చేసే పరిస్థితి లేదని అనుకోవాలి.
అందుకే మొన్నటిదాకా అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా వెనుకాడారు వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఎన్నికల ముందు వరకు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడుతో అరకు కాఫీ తాగుదాం అంటూ కూడా మోడీ లాంటి వాళ్ళు చాలా ఎమోషనల్గా ట్వీట్స్ పెడుతూ ఉన్నారు. సరే, ఈ పరిణామాలన్నీ అలా పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ప్యాంపర్ చేసి అనవసరంగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని డిఫెన్స్లో పడేసే అవకాశం మోడీ అనుకో ఇవ్వదలుచుకోవట్లేదు, అది సుస్పష్టం. ఇక ఈ పరిణామాలతో జగన్మోహన్ రెడ్డి నిజంగానే డైలమాలో పడుతూ ఉన్నారు. ఒకవైపు చూసినట్లయితే ఒకవైపు ఆయన 11 సీట్లకే పరిమితం అయి ఉన్నారు. అండ్ దెన్ 11 సీట్లకు పరిమితం అవడం కాక చాలామంది స్టాల్ వర్డ్స్ లాంటి నేతలు ఓడిపోయినారు. వాళ్ళందరినీ కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ జగన్మోహన్ రెడ్డికి. ఒకవైపు హైకోర్టు నుంచి సుప్రీం వైపు నుంచి కేసులు తను తరుముతూ వస్తున్నాయి. ఇదో పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఆయనకి. ఈ కేసుల్లోంచి తన జైల్లోకి వెళ్ళినడితే మళ్ళీ బెయిల్ రద్దని తన పరిస్థితి, తన పార్టీ పరిస్థితి ఏందనేది ఇంకో క్వశ్చన్ మార్క్. ఒకవైపు తన తల్లి దూరం చేసుకున్నారు ఆయన, ఒకవైపు చెల్లి పక్కలో బల్లెంలో ఆయన ప్రతిరోజు పొడుస్తూనే ఉంది. ఇది ఇంకొక ఇంపాక్ట్ అని అనుకోవాలి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అష్టదిగ్బంధం అయ్యారు. ఈరోజు ఓడిపోవడం అనేది చాలా చిన్న విషయం, కామన్, అందరికీ జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్క ఓటంతో జగన్మోహన్ రెడ్డి అంచనాలన్నీ కూడా ఈరోజు తారుమారు అయిపోయిన పరిస్థితి ఉంది. ఇక నిన్నటిదాకా ప్యాంపర్ చేసిన బీజేపీ ఈరోజు టీడీపీతో కలిసి ఉంది. తను నిజంగా ప్యాంపర్ చేసే పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ లేదు. అందుకే ఇప్పుడున్న పరిస్థితులు ఏదో ఒక రకంగా లైమ్ లైట్లో ఉండాలి అంటే ఆ అగ్రెసివ్ మోడ్లోనే జగన్మోహన్ రెడ్డి వెళ్దాం అనుకుంటున్నారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్కూల్ నుంచి నేర్చుకున్న ఏదైతే చాణక్యం అని అనుకోవాలి. బట్ ఆ స్థాయిలో అగ్రెసివ్గా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ దాడులు జరగకుండానే దాడులు జరుగుతున్నాయి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ మొదలెట్టిన జగన్మోహన్ రెడ్డి ఒక ఈవీఎంలు పగలగొడితే పిన్నెల్ని పరామర్శించి అక్కడ హెచ్చరిస్తున్నా అంటూ కూడా టీడీపీ ప్రభుత్వాన్ని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూసినట్లయితే వినుకొండలో తన పార్టీ కార్యకర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగి వాళ్ళు వ్యక్తిగత కక్షలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఒకరు చనిపోతే ఈరోజు ఆ విషయానికి కూడా అటు లోకేష్కి ఇటు చంద్రబాబు నాయుడుకి ఆపాదిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ 3 ఇష్యూస్ కేంద్రంగా ఈరోజు ఏకంగా ఢిల్లీలోనే కాల్ఫర్ చేశారు ధర్నాని. అయితే ధర్నా ఎంతవరకు సక్సెస్ అయింది? జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తే ఎంతవరకు నేషనల్ మీడియా దాన్ని ఫోకస్ చేసింది? ఇదంతా మనం పక్కన పెడితే దాని తరపున ఈ ధర్నా కేంద్రంగా జరిగిన అనేక పరిణామాలను మనం హైలైట్ చేసుకోవాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డి తరపున కొంతమంది నేతలు, మెజారిటీ వెళ్ళలేదు, కొంతమంది నేతలు ఆయనతో పాటు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. చాలా సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తానంటూ సైలెంట్గా ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. నేషనల్ మీడియా అటెన్షన్ తన వైపు గ్రాప్ చేసే ప్రయత్నంలో కూడా కొంతమేరకు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారని అనుకోవాలి. అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఊహించిన సంఘటనలు కొన్ని జరిగాయి. తన ధర్నా కాల్ఫర్ చేసిన తర్వాత విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని ఆయన ఢిల్లీకి పంపించారు. తన పార్టీ ఎంపీలతో కలిసి మిగతా పార్టీల మద్దతు కోరండి అని కూడా ఆయన అడగడం జరిగింది. ఇప్పుడు తానున్న సిచ్యువేషన్లో అటు బీజేపీకి ఆయన సపోర్ట్గా లేరు, ఇటు కాంగ్రెస్కి సపోర్ట్గా లేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఎవరిని మద్దతు అడిగినా తన ధర్నాకి ఎలాగూ వాళ్ళు మద్దతు ఇవ్వరని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి అనుకుంది వేరు, అక్కడ జరిగింది వేరు. ఆ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు నిజంగానే సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసినట్టున్నారు. దానిలో భాగంగానే ఈరోజు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు. అటు ములాయంతో అఖిలేష్తో చంద్రబాబు నాయుడు చాలా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి గతంలో. సో అలాంటి అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన ధర్నాకు మద్దతు ఇవ్వడమే కాదు, ఆయన తరపున మాట్లాడారు. ముస్లిం లీగ్ నుంచి కొంతమంది ఎంపీలు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. కానీ తీరా చూస్తే వాళ్ళు ఈరోజు ఇండియా కూటమిలో ఉన్నారు. ఇండియా కూటమి సభ్యులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా అన్న చర్చ కూడా ఒకటి వేదిక అవుతుంది అక్కడ. ఎందుకంటే కాకపోతే ఆయనకి అంత సీన్ లేదు, కేవలం 4 ఎంపీలు మాత్రమే, 4 ఎంపీలు మాత్రమే ఉన్నారు ఆయనకి. కానీ ఆ చర్చకి అయితే తెరదీసినట్లయింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడ్డారు. అసలు తను అనుకుంటుంది నేషనల్ మీడియా మొత్తాన్ని కూడా ఏపీ పరిస్థితుల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేద్దాం, చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ఆయన బంబాట్ చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అది జగన్మోహన్ రెడ్డికి ఈరోజు బూమరాంగ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఏమూలో జగన్మోహన్ రెడ్డి మీద సాఫ్ట్ కార్నర్ ఉన్న అటు అమిత్ షాకి కానీ ఇటు మోడీకి కానీ ఈ రోజుతో అది తుడిచిపెట్టుకుపోయిందని అనుకోవాలి. ఎందుకంటే ఇండియా కూటమి తరఫు నుంచి కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నా, అది కూడా యూపీలో మన మెజారిటీ సీట్లు సాధించిన అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతాన్ని మోడీ డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఈరోజు అందుకనే అమిత్ షా లాంటి వాళ్ళు విజయసాయి రెడ్డితో మాట్లాడుతూ సీరియస్ అయినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయత్నమే చేస్తే కేసీఆర్ తరహాలోనే ఆయన భవిష్యత్తు కూడా పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డం ఖాయమనే అభిప్రాయాన్ని కూడా అమిత్ షా లాంటి వాళ్ళు వ్యక్తం చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఊహించే ఇలాగ చేశారా, ఊహించకుండానే ఆయనకు ఆయాచితంగా అలా మద్దతు లభించింది అనేది మనం పక్కన పెడితే ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బీజేపీ నేతల దగ్గర విశ్వాసం కోల్పోయినట్టే అని అనుకోవాలి. నిన్నటిదాకా తన్ను ప్యాంపర్ చేసిన బీజేపీ నేతల దగ్గర. సో ఇక జగన్మోహన్ రెడ్డికి వాళ్ళని కలిసేందుకు కూడా ఒక ఫేస్ లేదనే చర్చ జరుగుతుంది. అందుకే అమిత్ షా కానీ మోడీ కానీ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేరనేది కొంత బయటకు వస్తున్న సమాచారం. మరోవైపు చూసినట్లయితే ఈరోజు చంద్రబాబు నాయుడికి ఆగ్రహం కలిగించేలాగానో చంద్రబాబు నాయుడు హట్ అయ్యేలాగానో ఏదైనా ఇష్యూని మనం తీసుకున్నట్లయితే మన ఎన్డీఏకే ప్రమాదం కలిగే పరిస్థితులు ఉన్నాయి, ఎన్డీఏ ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం కలిగే పరిస్థితులు ఉన్నాయి.
అందుకే అంత త్వరగా జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తారని వాళ్ళు అనుకోవట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇండియా కూటమి తరపు నుంచి వచ్చి ఆయనకు మద్దతు లభించడాన్ని అంతే సీరియస్గా అమిత్ షా లాంటి వాళ్ళు తీసుకున్నారని కూడా చెప్తున్నారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అటు బీజేపీతో ఉన్న లింకులు ఆల్మోస్ట్ తెగొట్టుకున్నట్టే తన చేతులతో తాను. సో ఇక చూసినట్లయితే ఇక ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, ఢిల్లీ స్థాయిలో తాను ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో జరిగినట్లయితే ఈరోజు పరిణామాలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డిని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ఆయన రాజకీయ భవిష్యత్తును, ఆయన పార్టీ రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.